ఓకేనా. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మొదటగా మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం జరిగింది. అనంతరం అన్నమయ్య జిల్లాకు మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్స్గా చేయడం జరిగింది. ఓకే, జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడం చాలా సంతోషకరం, ఆనందకరం. అలాగే కూటమి ప్రభుత్వం అదే ఎన్నికల హామీలో భాగంగా ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇప్పటి మదనపల్లి ఎమ్మెల్యే గారైన షాజాన్ బాషా గారు, వీరు మదనపల్లిలో ఎంతో చరిత్ర కలిగిన, అలాగే రాయలసీమలోనే మొట్టమొదట డిగ్రీ కళాశాల అయిన, అలాగే హనీ బసంట్ అమ్మగారు ఎంతో ఆశయంతో అందరికీ విద్యను అందించాలన్న దృఢ సంకల్పంతో ప్రారంభించిన బీటీ కాలేజీని కూడా మేము పూర్వ వైభవం తెప్పించి బీటీ కాలేజీని యూనివర్సిటీగా చేస్తామని చెప్పి ఎన్నికల హామీలో భాగంగా మాట ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం గమనిస్తే మదనపల్లిలో అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడంతో ఇక్కడ అన్ని కార్యాలయాలు అవసరం ఎంతగానో ఉంది. ఆ కార్యాలయాల అవసరం కోసం ఆ కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలని చెప్పి బీటీ కళాశాలకు సంబంధించిన భూములను మరియు బీటీ కళాశాల భవనాలను ఈ కార్యాలయాల కోసం కేటాయించడం జరుగుతుంది. మనం గమనిస్తే మీరు బీటీ కళాశాలకు పూర్వ వైభవం తెస్తాము, యూనివర్సిటీని చేస్తాము అని అన్నారు. పూర్వ వైభవం రావాలంటే గతంలో ఉన్న ఇంటర్మీడియట్ కోర్సుల్ని, పీజీ కోర్సుల్ని ఎవరైతే తొలగించినారో వాటిని అన్నిటినీ కూడా మళ్ళా ఇంప్లిమెంట్ చేసి బీటీ కళాశాలలో ఇంటర్మీడియట్ కోర్సులు ఉన్నాయి, అలాగే సర్టిఫైడ్ స్టాఫ్ ఉన్నారని చెప్పి మీరంతా కూడా ప్రచారం చేసి స్టూడెంట్స్ని ఇప్పుడైతే ఎవరైతే స్ట్రెంత్ లేకుండా బీటీ కళాశాలలో లేకుండా అయిపోయినారో ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా పూర్వ వైభవం వచ్చేలాగా మనం అందరూ ప్రయత్నించి వాళ్ళని స్టూడెంట్స్ని రప్పించి ఈ భవనాలు ఏవైతే ముందు నిరుపయోగంగా ఉన్నాయో ఆ భవనాలన్నింటినీ కూడా మరమ్మతులు చేయించి కళాశాల కోసం ఉపయోగిస్తే పూర్వ వైభవం బీటీ కళాశాలకు వస్తుంది, అలాగే బీటీ కళాశాల యూనివర్సిటీ చేసే ప్రయత్నం ఉంటుంది. మరి బీటీ కళాశాలలో ఉన్న వాటినే ఆ కోర్సులన్నీ ఏవి స్టార్ట్ చేయకుండా, ఉన్న భవనాలను వేటిని మీరు మరమ్మతులు చేయకుండా, ఆ డెవలప్మెంట్ కోసం చూడకుండా యూనివర్సిటీ చేయాలనే ఆలోచన లేకుండా ఉన్న భవనాలనే వేరే ప్రభుత్వ కార్యాలయాలకి కేటాయించేస్తే బీటీ కళాశాలకి పూర్వవైభవం ఎలా వస్తుంది? అలాగే బీటీ కళాశాలని యూనివర్సిటీని ఎందుకు చేస్తారు? మనకు భవనాలైతే ప్రభుత్వ కార్యాలయాలు అయితే చాలా ముఖ్యం, లేదని చెప్పడం లేదు. వాటి కోసం ఇప్పుడు టెంపరవరీగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటే ఇక్కడ అన్ని ఆఫీసులు కూడా టెంపరవరీగా భవనాలు అయితే కూడా అవసరం. మరి ఆ భవనాల కోసం అని చెప్పి మనము ఒక పక్క ఆనందం చెందుతుంటే మదనపల్లి హెడ్ క్వార్టర్స్ చేశారని ఒక పక్క ఆనందంగా ఉంటుంటే, మరొక పక్క బీటీ కళాశాల భ్రష్టు బట్టి నాశనమయ్యే పరిస్థితి అవుతుందేమో అని చెప్పి మదనపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా మదన పడుతున్నారు. ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు కానీ, బీటీ కాలేజ్ ట్రస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ భవనాలని మీరు ఏ రూల్స్ ప్రకారం, ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళ భవనాలను కేటాయిస్తున్నారు? అంటే ఎన్ని రోజులు కేటాయిస్తున్నారు, దేనికోసం కేటాయిస్తున్నారు, ఏ రూల్స్ ప్రొవిజన్ వల్ల మీరు ఆ భవనాలను కేటాయిస్తున్నారో ప్రజలకు కానీ పత్రికా ప్రకటన కానీ ఏవి కూడా ఇవ్వకుండా మీరు అఫిషియల్గా ఇస్తున్నారా, అనఫిషియల్గా ఇస్తున్నారా, అది ఏది కూడా తెలియజేయకుండా, ప్రజలకు తెలియకుండా, ప్రకటనలు ఇవ్వకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇప్పుడు రేస్ కాలేజ్ని ఎస్పీ భవన్లాకి ఇచ్చారు, ఎస్పీ ఆఫీస్కి ఇచ్చారు. ఆ రేస్ కాలేజీలో దాదాపుగా 150 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఆ విద్యార్థుల పరిస్థితి ఏమి? ఆ విద్యార్థులు ఎక్కడో చదువుతారు, మరి మీరు ఆ రేస్ కాలేజీని ఎక్కడ మళ్ళీ మీరు ప్రారంభిస్తారు? వాటి గురించి ఎవరికి స్పష్టత ఇవ్వడం లేదు, తెలియపరచడం లేదు. అంటే ఇవన్నీ జరుగుతుంటే మాకేమనిపిస్తుందంటే ప్రైవేట్ కళాశాల వాళ్ళతో, గతంలో ఉన్న ప్రైవేట్ కాలేజీ వాళ్ళతో, ప్రైవేట్ యాజమాన్యాలతో
ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు కుమ్మక్కైపోయి వాళ్ళకు మేలు చేసే విధంగా బీటీ కళాశాల భవనాలని బీటీ కళాశాలలో అభివృద్ధి చేయకుండా పూర్వ వైభవం తెచ్చకుండా కోర్సులను ఇంప్లిమెంట్ చేయకుండా ఈ స్ట్రెంత్ లేకుండా అయిపోతే బీటీ కళాశాలనే క్లోజ్ చేసేయాలనే దురుద్దేశంతో మీరు ఈ పని చేస్తున్నట్టుగా మాకు అలాగే ప్రజలందరికీ కూడా అనిపిస్తుంది. కావున అలాంటి ఉద్దేశాలు ఏవైనా ఉంటే వెంటనే మానుకొని, ఎంతో చరిత్ర, ఎంతో మంది ఇక్కడ నుండి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఇదే బీటీ కళాశాలలో చదువుకొని గొప్ప విద్యావంతులైన మరి అలాంటి బీటీ కళాశాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఉందంటే, మదనపల్లిలో మగపిల్లలు డిగ్రీ చదవాల, ఫ్రీగా గవర్నమెంట్ కాలేజ్ దేంట్లో అయినా చదవాల, కోర్సు చేయాలనంటే ఈరోజు ఇంత పెద్ద మదనపల్లిలో ఎడ్యుకేషనల్ హబ్ గా పేరున్న మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మదనపల్లిలో ఒక్క కాలేజ్ లేదు. కనీసం బాలికలకైనా ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఉంది. అదే మగపిల్లలు చదవాలనంటే, గవర్నమెంట్ కళాశాలలో చదవాలనంటే ఎక్కడ కూడా ఏ కాలేజ్ ఉందో మీరు చెప్పండి. ఉన్న బీటీ కళాశాలలో కోర్సెస్ లేకుండా తీసేసి, సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా ఎవరినైతే వాళ్ళ స్టాఫ్ నియమించుకొని అక్కడ చదువు నేర్పించకపోవడంతో పిల్లలు రావడం లేదు. ఇప్పుడు మీరు వచ్చి ఆ బీటీ కళాశాలకి పూర్వ వైభవం తెప్పిస్తాము, యూనివర్సిటీ చేస్తామని చెప్పిన ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పుడు ఆ ఊసే పట్టించుకోకుండా, వాటి కోసం ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆ బీటీ కళాశాల అభివృద్ధి పనులు కానీ పూర్వ వైభవం తెచ్చేదానికి ఒకరోజేమో కమిటీ పెట్టారు, మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యే గారు. ఆ మీటింగ్ లో సలహాలు తీసుకుంటాం, దాన్ని పాటిస్తామన్నారు. మరి అవి ఏమైనాయి? వాటి కోసం ఏమన్నా కార్యాచరణ చేశారా? అవనేది ఏమీ లేకుండా బీటీ కళాశాలని ఒక గాలికి వదిలేసినట్టుగా వదిలేసి ఇప్పుడు బీటీ కళాశాల ఆస్తులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చేస్తే ఇప్పుడు బీటీ కళాశాల అనేది మూతపడుతుందా లేదా? మూతపడే ప్రమాదం ఉందా లేదా? కాబట్టి దీనిపైన కూటమి ప్రభుత్వం మరియు మన ఎమ్మెల్యే షాజహాన్ అన్న బాషా గారు ఆల్రెడీ అందరూ కూడా ఇప్పుడు అన్నగారిని అభినందించారు. ఏమనంటే మన మదనపల్లి జిల్లా చేయడంలో లేదా జిల్లా కేంద్రం చేయడంలో అన్న కూడా అసెంబ్లీలో మాట్లాడినారు, ప్రభుత్వంతో మాట్లాడినారు అని చెప్పారు. చాలా అభినందనీకరం. మేము కూడా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మాకు షాజహాన్ అన్న బాషా గారి పైన చాలా నమ్మకం ఉంది. ఇచ్చిన మాట ప్రకారం మదనపల్లి బీటీ కళాశాలకు పూర్వవైభవం తెప్పించి, అలాగే ప్రభుత్వంతో, నారా లోకేష్ గారితో, విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి మదనపల్లిని కూడా యూనివర్సిటీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల హామీలో ప్రకారంగా బీటీ కళాశాలను యూనివర్సిటీ చేస్తామన్నారు. కాబట్టి యూనివర్సిటీని చేసి పూర్వవైభవం తెప్పించి, ఏవైతే బీటీ కళాశాల భవనాలు ఉన్నాయో ఆ భవనాలని, వాటి కోసమే మ్యూజియం ఉంది. మ్యూజియం ని ఈరోజు డిఎస్ఎల్ఓ ఆఫీస్కి ఏమో కేటాయించారు. ఆ మ్యూజియం నిరుపయోగంగా ఉండేది. వాటినన్నిటిని కూడా ఏవైతే బీటీ కళాశాల ఆస్తులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా బీటీ కళాశాల కోసమే ఉపయోగించి అక్కడ అన్ని కూడా మ్యూజియాన్ని, ఆ గ్రౌండ్ అంతా కూడా ఒక మినీ స్టేడియంగా కూడా ఏర్పాటు చేసుకొని పిల్లలకి ఉపయోగపడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి, చివరిగా మదనపల్లిని బీటీ కళాశాలని యూనివర్సిటీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్, జై భారత్.